చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక బైకర్ రాంగ్ రూట్లో వచ్చిన ఒక బైక్ వాళ్ళ నిర్లక్ష్యం, ఒక బస్సు ట్రావెల్స్ బస్సులో ఫైర్ ఎగ్జిస్ట్ లేని ఒక నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం వల్ల ఇవాళ 20 మంది అమాయకులు కాలి బూడిదైపోయారు. వాళ్ళ శవాలను కూడా గుర్తించలేని దుస్థితి. బస్సులోంచి బయటకు వస్తున్న పొగను చూడండి, ఆ పొగను చూడండి. ఒక్కరు కూడా అదృష్టవశాత్తు ఒక 12 మంది అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డారు. మిగతా వాళ్ళంతా దాదాపు ఇప్పటి వరకు 21 మంది చనిపోయినట్టుగా అప్డేట్గా సమాచారం అందుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. గాయపడ్డ వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం ఒక బైకర్, అతను ఒక కుర్రాడు ఇంత టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో బస్సులు వేగంగా వస్తాయి హైవే పైన అనే విషయం తెలిసి కూడా రాంగ్ రూట్లో రావటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటంటే, ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక కుటుంబం, తల్లి, తండ్రి, 2 పిల్లలు, మీరు ఫోటోలో చూస్తున్నారు స్క్రీన్ పైన. వాళ్ళని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది, ఏడుపు వస్తోంది, మాటలు రావట్లేదు, ఏడుపు వస్తోంది. ఆ బస్సు ఎక్కకపోయినా ఈ ఫ్యామిలీ బతుకుండేదేమో, ఆ దరిద్రపు బస్సు ఎందుకు ఎక్కారు అనే బాధ కలుగుతోంది. మాటల్లో చెప్పడానికి నాకు ఆ అక్షరాలు పదాలు పలకట్లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ 2 గొల్ల రమేష్, గొల్ల అనూష, వీళ్ళిద్దరు పిల్లలు మనస్విత అట్లాగే శశాంక్. మనస్విత వయసు 10 ఏళ్ళు, శశాంక్ వయసు 12 ఏళ్ళు. రమేష్ అట్లాగే అనూష దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వాళ్ళు బెంగళూరులోనే ఉండి ఆ బతుకు తెరువును కొనసాగిస్తున్నారు. గ్రామానికి దీపావళి పండగ కోసం గ్రామానికి వచ్చి తిరిగి బెంగళూరు పయనమయ్యారు. ఆ పయనం తిరిగి రాని ప్రయాణంగా మారుతుందని, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరని, కనీసం వాళ్ళ మృతదేహాలు కూడా వెనక్కి రావనే బాధను కలిగించేంత భయంకరమైన ప్రయాణం జరిగింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. 21 మంది కుటుంబాల కలలను, ఆశలను అగ్నికిలలో చిదిమేసింది. గురువారం రాత్రి వారికి చివరి రాత్రిగా మారింది, చివరి ప్రయాణంగా మారింది. నిద్రలోనే తిరిగి రాని శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఊహించని ప్రమాదంలో వారి ప్రాణాలు పోయాయి. చనిపోయిన వారిలో నెల్లూరుకు చెందిన ఈ కుటుంబం కూడా ఉండడం తెలియడంతో కన్నీరు వస్తోంది. 2 పిల్లలతో వెళ్తున్న దంపతులు అగ్నికిలల్లో చిక్కుకొని కాలి బూడిదైపోయారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లెకి చెందిన భర్త గొల్ల రమేష్ భార్య అనూష, వారి పిల్లలు 10 ఏళ్ల మనస్విత, 12 ఏళ్ల మనీష్ కూడా ఈ మంటల్లో కాలి బూడిదైపోయారు. ఆ చిన్నారుల చిరునవ్వులు, వారిపై తల్లిదండ్రులు కన్న కలలు క్షణాల్లో కాలి బూడిదై మాడి మసైపోయాయి. ఈ ఘోరం ఆ గ్రామంలో, ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని, గుండె కోతని మిగిల్చింది. వారి బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ప్రస్తుతం ఆ గొల్లవారి పల్లెలో పరిస్థితి గురించి మా ప్రతినిధి ఉమాశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది ఉమాశంకర్, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి విషయం తెలిసిందా? తెలిసిన తర్వాత ఏంటి అక్కడ పరిస్థితి? ఈ ప్రమాదం కర్నూలు జిల్లాలో కట్లూరు మండలం చిన్నటేకూరు ప్రాంతంలో ఉదయం 3:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ముందు వెళ్తున్నటువంటి స్పోర్ట్స్ బైక్, అది స్పోర్ట్స్ బైక్ లో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి బస్సును ఢీ కొట్టారు. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఆర్టీసీ బస్సులకైతే వేగ నియంత్రణ అనేది ఉంటుంది, దాదాపు 80 స్పీడ్ వరకే వాళ్ళు లిమిట్ అనేది పెట్టుంటారు. బట్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం ఆ వేగ నియంత్రణ అనేది ఉండదు, కంట్రోలింగ్ అనేది ఉండదు. వాళ్ళు 100 నుంచి 120 స్పీడ్ లో వెళ్తూ ఉంటారు. సో ఆ కంట్రోలింగ్ లేకపోవడంతోనే ఒకసారిగా బైక్ ను వేగంగా ఢీ కొట్టారు. ఢీ కొట్టడంతో ఆ పెట్రోల్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ బయటికి రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే డ్రైవర్ దిగి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆ మంటలు అనేది వ్యాపించాయి. తర్వాత లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్ని కొంత అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే దాదాపు వెనక ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్ ద్వారా దాదాపు 12 మంది అటువైపు నుంచి దూకేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది, పోలీసులు కొంత లేట్ గా వచ్చినప్పటికీ కూడా అటువైపుగా వెళ్తున్నటువంటి కొంతమంది వాహనదారులు మాత్రం అక్కడ రెస్క్యూ చేశారు. అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ ఒక్క తీసుకురావడంతోనే దాదాపు కొంత
కొంతమంది ప్రాణాలు కూడా మిగిలిపోయాయని చెప్పొచ్చు. దాంతో ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం 21 మంది చనిపోయినట్టయితే తెలుస్తోంది. అక్కడ బాడీస్ ని కూడా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. ఇక్కడ మనం ఒకటి ప్రధానంగా గమనించాలి, బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ట్యాక్స్ వ్యాలిడిటీ లేదు, అసలు పొల్యూషన్ మొత్తం కూడా ల్యాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మన దగ్గర ఉన్నటువంటి ఒక రిపోర్ట్ మనం గమనించవచ్చు. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ లిస్ట్ మొత్తం మనకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది బస్సు. ఆ బస్సుకు సంబంధించినటువంటి ప్యాసింజర్స్ లిస్ట్ లో మొదటగా మనం చూస్తే డ్రైవర్ డీటెయిల్స్ తో పాటు కింద ఫిట్నెస్ సంబంధించినటువంటి వ్యాలిడిటీ దాదాపు 31 మార్చి 25వ తారీఖునే అది ల్యాప్స్ అయిపోయింది. దాంతో పాటు కూడా ఇన్సూరెన్స్ కి సంబంధించి 24వ నెల 2024లోనే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయాయి. అదే రకంగానే ట్యాక్స్ వ్యాలిడిటీ అంటే ఈ బస్సులో ఇప్పుడు ఖాళీ బూడిదైపోయిన వాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళకి కనీసం పరిహారం కూడా అందని పరిస్థితి ఉందా? ఎస్, ఇప్పుడే ప్రధాని మోదీ ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున చనిపోయిన వారికి ప్రకటించారు. దాంతో పాటు కూడా 50,000 రూపాయలు అంటే ఉమాశంకర్, ఈ నలుగురు ఫ్యామిలీ సంగతి ఏంటి? ఈ నలుగురు ఏం చేస్తున్నాడు? ఈయన రమేష్, గొల్ల రమేష్, అనూష అసలు బెంగళూరులో ఎక్కడ ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, వీళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజనూరు మండలం గొల్లవాణిపాలెంకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇతను గొల్ల రమేష్, అనూష, శశాంక్, మన్విత. అంటే వీళ్ళు నలుగురు కూడా హైదరాబాద్ లో వెకేషన్ కి వెళ్లి బెంగళూరుకి వెళ్తున్నారు. బెంగళూరులోనే ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అక్కడే వాళ్ళు కూడా సెటిల్ అయినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళు స్వస్థలానికి సంబంధించి ఇప్పటికే సమాచారం అయితే అందించారు. సో వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం వాళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు కూడా, అంటే 2 చిన్నపిల్లలు, భార్యాభర్త చనిపోవడంతో ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలనుకున్నాయి. గొల్లవాణిపాలెంకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికే బంధువులంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడి నుంచి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బాడీస్ ని ఇంకా ఐడెంటిఫై చేయలేదు. అసలు పిల్లలకి సంబంధించి కావచ్చు, లేదంటే 2 భార్యాభర్తకి సంబంధించి పూర్తిగా లోపల కాలిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం కూడా స్పాట్ లోనే నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ ఒక్క ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా స్పాట్ కి చేరుకున్నారు. దాంతో పాటు కూడా ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడికి చేరుకుంది. కాబట్టి పోస్ట్ మార్టం స్పాట్ లోనే జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం బస్సుకు సంబంధించినటువంటి మొత్తం ఎలా జరిగింది, లోపల అంటే ఇంత ప్రమాదం జరగడానికి కారణము, అంత మంటలు వ్యాపించడానికి కారణము పాలిస్టర్, పాలిథిన్ అనేటువంటి 2 మెటీరియల్స్ కూడా బస్సులో ఎక్కువ యూజ్ చేశారు. అంటే ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ ఉండడంతోనే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో బస్సు అక్కడ డిజైన్ చేయబడింది. అదే ప్రధానమైనటువంటి కారణంగా ఇంతమంది చనిపోవడానికి అనేది గుర్తించారు. ముఖ్యంగా డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి డిఎన్ఏ తీసుకొని ఆ బాడీస్ కి సంబంధించినటువంటి డిఏ మ్యాచ్ అవుతుందా, సో మ్యాచ్ అయితే వాళ్ళ కుటుంబాలకి ఆ మృతదేహాలను అప్పగించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. రైట్ ఉమాశంకర్, ఇది ప్రస్తుతానికి అది గొల్లవారిపాలెంలో పనిచేస్తూ గొల్లవారిపాలెంకి సంబంధించిన వింజమూరు మండలం గొల్లవారిపాలెంకి చెందిన గొల్ల రమేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అక్కడే సెటిల్ అయి ఉన్నాడు. పిల్లల్ని అద్భుతంగా పెంచుకుంటున్నాడు. అక్కడే చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్ళ సంతోషాలన్నీ ఈ ట్రావెల్స్ బస్సు, వి కావేరి అనే ట్రావెల్స్ బస్సు యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా మొత్తం కాలి బూడిదైపోయాయి. మనం చూడొచ్చు బస్సు ఏ స్థాయిలో కాలిపోయిందో. వాళ్ళ శవాలని కూడా వెలికి తీయలేని పరిస్థితి. ఏపీ ఎఫ్ఎస్ఎల్ టీం అక్కడికి వచ్చింది. అక్కడి పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తుంది. ఒక విషయం చూడండి, ఒక ట్యాంకర్ కనిపిస్తోంది. ఇది స్పోర్ట్స్ బైక్కి సంబంధించిన ట్యాంకర్ బస్సుకి ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో బస్సు స్పీడు దాదాపు 100కు పైనే ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సు వచ్చేసి ఆ ట్యాంకర్ని వెహికల్ని ఢీకొట్టిన తర్వాత మంటలు వచ్చాయి. మంటలు వచ్చిన తర్వాత వెహికల్ 100 మీటర్ల వరకు, బస్సు స్పీడ్ వేగంగా ఉంది కాబట్టి 100 మీటర్ల దూరం వరకు బస్సు ఆ బైక్ను దూసుకుంటూ వెళ్ళింది. ఆ లోపు పెట్రోల్ ట్యాంక్ మూత ఓపెన్ అయిపోయి మంటలు అంటుకున్నాయి. అది ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, బస్సులోకి ఎంట్రీ అయ్యే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో ఆ డోర్ లాక్ అయిపోయింది బైక్ ఢీకొట్టడం వల్ల. ఆ డోర్ లాక్ అయిపోయి బస్సులో ఉన్న వాళ్ళు ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితుల్లో మంటల్లో చిక్కుకుపోయారు. బస్సులో స్లీపర్ కాబట్టి స్లీపర్ బస్సులో దుస్తులు అట్లాగే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దుస్తులు, బట్టలు, క్లాత్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంటలు వేగంగా వ్యాపించాయి. వేగంగా మంటలు వ్యాపించడం వల్ల ఒక్కసారిగా మంటలు అంటుకుపోయి బస్సు అంతా దగ్ధమైపోయింది. కొందరేమో బస్సులోంచి దూకి బయటపడ్డారు. మరికొందరు ఈ అచేతన స్థితిలో అందులోనే పడి కాలిపోయారు. అందులోనే ఈ రమేష్, అట్లాగే అనూష,
మనస్విత అట్లాగే శశాంక్ ఈ నలుగురు కూడా మంటల్లో మాడి మసైపోయారు. అక్కడ కర్నూలులో బస్సు ప్రమాదం దగ్గర ఈ రమేష్ కుటుంబ బంధువులు ఒకరు వచ్చారు. వాళ్ళ ఆ డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లో విందాం. మా బామార్ది వాళ్ళ మిస్సెస్ పాప ఇద్దరు బాబు నలుగురు ఉన్నారు. మొత్తం నలుగురు ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. హైదరాబాద్ దీపావళి హాలిడేస్కి పోయినాడు. హాలిడేస్ పోయి రిటర్న్ కావేరీ ట్రావెల్స్ బుకింగ్ చేసుకొని వాడు బెంగళూరు బయలుదేరినాడు. తెల్లవారుజామున అంటే ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చి మీ బామర్దులు కానీ ఏ ఊరు, ఎంతమంది ఉన్నారు మొత్తం ప్రయాణికులు నాకు తెలియదు. నా బామర్ది వాళ్ళ మిస్సెస్ వానికి ఇద్దరు పిల్లలు నలుగురు చనిపోయినారు. ప్రమాదం ఎలా చూడొచ్చు అంటే ఏమన్నా ఎవరి నిర్లక్ష్యం ఉందనుకుంటారు? డ్రైవర్దే మొత్తం. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, దీనికి ఒక క్లీనర్ ఉన్నాడు. డ్రైవర్దే నిర్లక్ష్యం 100%. ఆల్రెడీ 2 వీలర్ తగిలి 100 మీటర్స్ తీసుకొని వచ్చినాడు. 2 వీలర్ కింద, బస్ కింద, అది ఫైర్ అయింది. లేకుంటే నీకు అంత కాదు ఇది. ఈ ప్రమాదం వెనుక కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ట్రావెల్స్ బస్సుకి ఎటువంటి ఫిట్నెస్ లేదు, ఆ ట్రావెల్స్ బస్సుకి ఇన్సూరెన్స్ లేదు, ఆ ట్రావెల్స్ బస్సుకి సంబంధించిన క్లియరెన్స్ లేవు. కేవలం డబ్బు దాహంతో ఆ బస్సుని పట్టించుకోకుండా, దాని నెంబర్ చూడండి ఒకసారి, డీడీ ఉంటుంది. డీడీ అంటే డామన్ అండ్ డయ్యూన్. అది మన కేంద్ర పాలిత ప్రాంతంలో తక్కువ ట్యాక్స్ ఉంటుందని కొనుగోలు చేసిన బస్సులు అక్రమంగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ బస్సుని నడిపిస్తున్నారు. ఈ బస్సుకు సంబంధించిన లొసుగులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ని నెక్స్ట్ వీడియోలో చూస్తూనే ఉండండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.